వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జగన్ కు ఆదివాసీలు పట్టం కడితే వారి నెత్తిన భస్మాసుర హస్తం పెట్టారు. జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ వేయకుండా మోసం చేశారు. ఇవాళ ఆదివాసీలను మోసం చేస్తూ పోరాడమని జగన్ రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు మాత్రం ఆదివాసీలకు నష్టం కలగకుండా కొత్త జీవో ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే ఓర్వలేని వాళ్ళే ఆదివాసీలతో ఆడుకుంటూ కుట్రలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ సీనియర్ నాయకుడు డి సతీష్ బాబు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. తిరుమలలో వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైంది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పటిష్టమైన భద్రత ఉన్న తిరుమలలో విగ్రహం చోరీ అయింది అంటే టీటీడీ భద్రతా విభాగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది అని మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవి అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో ఇచ్చిన బాకీ అడిగినందుకు వైఎస్ఆర్సీపీ బీఎల్ఏ అంకె నాగేష్ను టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేసి చంపేయడం దుర్మార్గం. రాష్ట్రంలో శాంతి భద్రతలు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కర్నూలు జిల్లా ఎస్సీ విభాగం జిల్లా పరిశీలకులు ఎగ్గుల శ్రీనివాసులు పేర్కొన్నారు. రైతులకు వ్యాపారులకు మధ్య వారధిలో ఉండాల్సిన పొగాకు బోర్డు ఇప్పుడు వ్యాపారులకు కొమ్ము కాసే స్థాయికి దిగజారిపోయింది. బోర్డును పర్యవేక్షించాల్సిన కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీ చొరవతో బోర్డు నిర్వహణ చాలా బాగుండేది. పొగాకు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి బోర్డును సందర్శించండి అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ గారికి పొగాకు రైతు వినతి. తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద భక్తుల నిత్య పూజలు అందుకునే ప్రాచీన ఆంజనేయ స్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. తిరుమల అనేది కేవలం ఒక ప్రాంతం, ఒక టెంపుల్ మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రంలో నిత్య పూజలు అందుకునే ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురవడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది సాధారణ చోరీ ఘటన కాదు. తిరుమల భద్రత, టీటీడీ పాలన, ప్రభుత్వ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్న ఘటన. ఈ ఘటనపై ప్రభుత్వం చంద్రబాబు సమాధానం చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. వ్యాపారస్తులు చంద్రబాబు దగ్గరికి వెళ్లి వచ్చారు. 20,000కు తగ్గకుండా కొనమని చెప్పారు. చంద్రబాబు చెప్పిన 15,000కు కొంటున్నారు అంటే ఆయన మాటకు విలువ లేదని అర్థం. పాలు ఇచ్చే బర్రెను పోగొట్టుకుని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది. మా చంద్రన్న వస్తే బాగుంటుంది అనేవాళ్ళు ఇప్పుడు మీ జగనన్న మేలు మంచి చేశాడు అని అంటున్నారు రైతులు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తమ సమస్యలను, ఇబ్బందులను వైఎస్ జగన్ కి సవివరంగా పొగాకు రైతులు వివరించారు. వైఎస్ఆర్సీపీ తరపున పొగాకు రైతుల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. పొగాకు మద్దతు ధర కల్పనపై కూటమి ప్రభుత్వం దిగొచ్చే వరకు వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా బహిరంగ రహదారులపై బైక్ స్టంట్స్, రైలింగ్, రేసింగ్ వంటి ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న వారిపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ నిర్వహించి ప్రజలను భయాందోళనలకు గురిచేసిన 3 యువకులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పుట్టపర్తి అర్బన్ సీఐ యువరాజ్ తెలిపారు.